హాయ్ ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్లో డే 5. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే పహల్గామ్ వెళ్తున్నాం. శ్రీనగర్ నుంచి పహల్గామ్. అక్కడ ఒక 4 వ్యాలీస్ ఉంటాయి. బైసరన్ వ్యాలీ, మినీ స్విట్జర్లాండ్, అలాగే ఏబీసీ వ్యాలీ. అందులో ఏబీసీ వ్యాలీ ఒక వ్యాలీ నుంచి అమర్నాథ్ అనే యాత్ర స్టార్ట్ అవుతుంది. సో ఇది మొత్తం 80 కిలోమీటర్స్ అనమాట శ్రీనగర్ నుంచి పహల్గామ్. సో ఈరోజు డే ఏంటంటే ఓన్లీ బైసరన్ వ్యాలీ కవర్ చేయగలం, ఎందుకంటే ట్రావెలింగ్ ఎక్కువ పడుతుంది కాబట్టి 3 అవర్స్. సో ఓన్లీ బైసరన్ వ్యాలీ కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఆ వ్యాలీకి వెళ్తున్న రూట్లోనే మనకి యాపిల్ ట్రీస్, అంటే మీ కార్ డ్రైవర్ మీకు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ అవ్వాలని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ దీని దగ్గర ఆపుతారు. మమ్మల్ని కూడా అలాగే ఆపారు. సో యాపిల్ ట్రీస్ అండ్ యాపిల్ జ్యూసెస్, అంటే ఫ్రెష్ జ్యూస్, అలాగే పికిల్స్, ఏం కావాలంటే అవి, యాపిల్ జామ్ అన్నీ ఉంటాయి. సో డ్రైవర్ ఆపుతారు కాబట్టి మీరు అక్కడ చూసుకోండి. సో యాపిల్ ట్రీస్ ఎలా ఉంటాయో ఒకసారి ఇది నెక్స్ట్ కంటిన్యూషన్లో వస్తుంది. నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను యాపిల్స్ చూడగానే, యాపిల్ ట్రీస్ చూడగానే. సో మీరు కూడా ఒకసారి చూడండి, మంచి ఫీల్ ఉంటుందన్నమాట. పహల్గామ్ వెళ్ళే రూట్లో మా డ్రైవర్ వాళ్ళ ఫ్రెండ్ ఫార్మాట్ ఇది యాపిల్ ట్రీస్. అసలు ఎంత ఉన్నాయంటే హైలైట్గా ఉన్నాయి, చూడండి. ఇంకా క్లియర్గా చూపిస్తాను కొంచెం నీడలోకి వెళ్ళాక. మనం కేజీ 200-300 ఇచ్చి కొంటుంటే ఇక్కడ చూడండి అసలు బల్క్ ఎవరికైనా తెప్పించాలో చెప్పండి, జమ్మూ నుంచి తెచ్చేస్తాను. కేజీ నా దగ్గర అయితే 500 అవుద్ది. చూడండి అసలు ఒక చెట్టుకి ఎన్ని ఉన్నాయో యాపిల్స్. అవి మళ్ళీ మన గ్రీన్ యాపిల్స్ మనం 300 కొంటాం కదా కేజీ, ఆ గ్రీన్ యాపిల్స్ ఇవన్నీ. ఇంకా ఇవి కాయలా ఉన్నాయి, ఇంకా పళ్ళు అవ్వలేదు. కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది. అసలు ఫుల్ మామూలు లేదు. ఇవి ఇంకా చిన్న కాయలు ఇవి. ఇంకా ఇవి పెద్దవి అవ్వలేదు, చిన్నవి. కొన్ని అయితే మరీ పెద్దగా అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. మొత్తం ఈ చెట్టు అయితే హైలైట్గా ఉంది. అంటే అక్కడక్కడ కొంచెం చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఈ చెట్టు అయితే మాత్రం. మొత్తం యాపిల్ చెట్లు. ఇదైతే ఇంకా హైలైట్, మొత్తం కొమ్మంతా యాపిల్సే. అంటే చెట్టు సైజ్ అని కాదు, చిన్న చెట్లైనా పెద్ద చెట్లైనా దాని యొక్క దీన్ని బట్టి పోత అనేది ఫుల్గా ఎక్కువ ఉంటుంది. భలే ఉందండి యాపిల్ ట్రీస్. ఫైనల్లీ యాపిల్ ఎలా వస్తుందో చూసాను. త్రీ అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్గా పహల్గామ్ పార్కింగ్ ఏరియాకి అయితే రీచ్ అయ్యాం. ఇదే పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ నుంచి బైసరన్ వ్యాలీకి మీరు గుర్రాలు మాట్లాడుకోవాలి. సో మేమేంటంటే ఈవినింగ్ మేము వచ్చేసరికి 4 అయిపోయింది. అలా ట్రక్ చేసుకుని వెళ్దామని చెప్పి ప్లాన్ చేసామన్నమాట. బట్ అప్పటికే చీకటి అయిపోద్దని మేము ఇంకా ఆఫ్ రూట్ మేము నడిచి వెళ్ళిపోయాం. సో ఎవరైతే గుర్రాలు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే అలా మమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నారు. సో ఇంకా సునీల్ ఏం చేశాడంటే, సో వాడైతే 1500 చెప్పాడు, 1500 చెప్పాడు. సో మేము అలా దాన్ని బార్గెన్ చేయగా 800కి అయితే మాట్లాడాం. అంటే ఒక పర్సన్కి 800 అనమాట. అప్ అండ్ డౌన్ తీసుకెళ్ళడం తీసుకురావడం. మేము చేసిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్ రూట్ వచ్చేసాం కదా, ఆఫ్ కూడా కాదనమాట, జస్ట్ అంటే 1 కిలోమీటర్ నడిచేసాం. సో కిలోమీటర్ నడడం వల్ల మేము బార్గెన్ చేయడానికి మాకు ఛాన్స్ ఎక్కువ దొరికిందనమాట. అది మేము స్టార్టింగ్ కింద నుంచి ఉంటే మేము ఇంత బార్గెన్ చేసేవాళ్ళం కాదేమో. బట్ ఎందుకంటే మేము అక్కడ చాలామందిని అడిగాం, అందరూ 1200, 1500 లేదు కొంత 1000 ఇలాగే వెళ్తున్నారు అనమాట. అందుకు మేము 1 కిలోమీటర్ నడడం మాకు అదొక అడ్వాంటేజ్ అయింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వెళ్తున్న రూట్లోనే మనకు కొన్ని వ్యాలీస్ కనిపిస్తాయి. అంటే వ్యాలీస్ అంటే ఇక్కడ మీరు ఆ వ్యాలీస్ దూరం నుంచి చూడడమే తప్పించి దగ్గరికి వెళ్ళడం అయితే ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బార్గెన్ చేసినప్పుడే మీరు డైరెక్ట్గా మినీ స్విట్జర్లాండ్ అని చెప్పి అనండి. అంటే యాక్చువల్లీ బైసరన్ వ్యాలీని మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఓకే, సో అది యాక్చువల్లీ స్నో టైంలో అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ మేము ఆ టైం వెళ్ళట్లేదు కాబట్టి అంత ఇది లేదు. సో మీరేం చేస్తారంటే మినీ స్విట్జర్లాండే కావాలి, మిగతావన్నీ మాకు వద్దు అంటేనే సో వాళ్ళు ఆ రేటు మాట్లాడుకుంటే అదే అడ్వాంటేజ్ అనమాట. లేకపోతే వాళ్ళు ఎలా చెప్తారంటే మేము వెళ్ళేటప్పుడు ఇన్ని వ్యాలీస్ కవర్ చేస్తాం, ఫైనల్గా మేము మినీ స్విట్జర్లాండ్ కవర్ చేస్తాం అంటారు. సో మీకు అలా వద్దని మీరు ఖచ్చితంగా చెప్తేనే మీకు మనీ తగ్గుతుంది. లేకపోతే వెళ్ళే రూట్లోనే ఈ వ్యాలీస్ చూపించి మేము ఇన్ని కవర్ చేస్తామని చెప్పి అంటారనమాట. అదొకటి చూసుకోండి. సో ఏదైనా బార్గెన్ చేయాలి, అది మాత్రం మర్చిపోకండి.
బైసరన్ వ్యాలీ. సో ఫైనల్ గా బైసరన్ వ్యాలీకి అయితే వచ్చేసాం. ఇదేంటంటే ఒక ప్లెయిన్ గ్రీన్ గ్రౌండ్ అనమాట. సో బ్యాక్ సైడ్ ఒక వ్యూ ఉంటుంది, ఇదిగోండి ఈ వ్యూ ఉంటుంది, అండ్ ఒక గ్రీన్ ప్లేస్, ఒక గ్రీన్ ప్లే గ్రౌండ్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ, బట్ దీనికోసం ఎంత అంటే నాకైతే అంత వర్త్ అనిపించట్లేదు. చూడండి ఎక్కడైతే ఫ్రేమ్ కనిపిస్తుంది చూసారా, ఒక గ్రిల్, ఆ గ్రిల్ తో ఉన్నదన్నమాట. అంటే ఇంకా అది క్రాస్ చేసి వెళ్ళాం.